దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్షాలు వరదలతో నదులు ఉప్పొంగుతూ ఉండడంతో ఉత్తరాది వణికిపోతోంది. మరో 4-5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండడంతో జనంలో కంగారు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వరదలు ఉధృతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఉత్తరాది వణికిపోతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా లాహౌల్, స్పితి జిల్లాల్లో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. మనాలి, లడక్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వరద ఉధృతికి తెగిపోయింది. బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేస్తున్నారు ఆర్మీ సిబ్బంది. క్లౌడ్ బరస్ట్, వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. మధ్యప్రదేశ్లో భీకరంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల వల్ల గోపాదా, నర్మదా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. అటు మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పుణేలో ముఠా, పావనా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పుణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా నాసిక్లో ఓ ఆలయం నీట మునిగింది. మరోవైపు ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మెరైన్ డ్రైవ్లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. మరోవైపు క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. గండేర్బాల్ జిల్లాలో భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేల కొరిగాయి. పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.